ధాన్యం అంట వీళ్ళు మా ఆఫీసుల ముందు ఇళ్ల ముందు వేసి పెడతారంట. తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,31 LMT అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే. ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. దేవేంద్ర ఫడ్నవీస్ గారి యొక్క ఆఫీస్కి ఫోన్ చేశారు. ఒక 1 month బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అపాయింట్మెంట్ అడిగారు వారి కోసం. అది దేనికోసం అడిగారు మనకు తెలియదు, వారి కోసం అడిగారు. అక్కడ ఎటువంటి రిక్వెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు, దేవేంద్ర ఫడ్నవీస్ గారి దగ్గర లేదు, వీళ్ళు అడగలే. సోయిలేని రామచంద్రరావు గారు, నీ హయాంలో అంటే నువ్వు ఇప్పుడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు బీజేపీ గ్రాఫ్ లేసేదేమో అన్న ఆలోచనతో మాట్లాడితే వర్కౌట్ కాదండి. ఈ రాష్ట్రంలో 66 లక్షల ఎకరాలల్లో రైతులు సాగు చేసిర్రు. 72 లక్షల పైచిల్కు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ అయింది. అడపా అక్కడక్కడ ఉన్నది కొన్ని జిల్లాలలో. మొత్తం కలిపి 75 లక్షల పైచిల్కు మెట్రిక్ టన్లు అత్యధికమైనటువంటి ఉత్పత్తితో ఈ రాష్ట్రంలో వరి పండింది. ఇది వాస్తవము. మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్న ప్రతి పంటను కొనాల్సిన అవసరం సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంది. ఎవరు జాగీర్ కోసం కొంటారు? ఎందుకు తెలంగాణపై విపక్ష? అవును, తెలంగాణలో నువ్వే చెప్తున్నావు 50,000 పైచిల్కు 50 లక్షల పైచిల్కు ఉన్నారని. నేనేమంటున్నా, 86% ఉత్పత్తి ఏదైనా ఎంఎస్పీలో ఉన్నటువంటి క్రాప్ కి సంబంధించినటువంటి గింజలను మీరు పంజాబ్ లో 86% కొంటారు, హర్యానాలో 70% కొంటారు, మధ్యప్రదేశ్ లో కొంటారు. మరి తెలంగాణకి ఎందుకు 30 నుంచి 40% మధ్యనే కొన్నారో చెప్పండి. ఇక్కడ పోతే ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవలేదంటారు ఫడ్నవీస్ గారిని. రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోయిన నెల మొదట్లోనే 6వ తారీఖు నాడే కమ్యూనికేట్ చేసిండు. గతంలో 148 మీటర్లు ఉండే, ఇప్పుడు 152 మీటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒకసారి కూర్చొని చర్చ చేద్దామని క్లియర్ గా డేట్ తో సహా ఉంది. ఇప్పుడు మీరు ఏమంటారు? ముఖ్యమంత్రి అసలు ఉత్తరమే రాయలేదు, ఉట్టిగానే ఏదో ముచ్చట చెప్తున్నా, ఆయనకు అసలు ఏదో మాటలు చెప్పాలన్న ఉద్దేశం తప్ప వాస్తవాలు ఏం మాట్లాడతలేడు అన్నాడు. మరి ఈ 2 ఉత్తరాలు అబద్ధమా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే ప్రూఫ్ ప్రతిదానికి. అంటే ఎవిడెన్స్ లేదనుకుంటారో ఏమో. ఆయన మాట్లాడింది మీరు వీడియో చూడండి. దయచేసి రామచంద్రరావు గారు రాజకీయాలను కన్స్ట్రక్టివ్ గా చేయండి. ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న రైతులను రెచ్చగొట్టకండి. కిషన్ రెడ్డి గారు నిన్నమన్న ఏదో ఆవేశపడిపోయి ఇబ్బందికి గురవుతున్నట్టుండు. ఆయనకు చెప్పండి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన మీద ద్వేషంతో చెప్పలేదు, ఇట్లాంటి మంచి పనులు ఏమని చెప్తుండు. ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరము. ఎందుకంటే కేసీఆర్ తోటి మంతనాలు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఏం జరగొద్దన్న దరిద్రపు ఆలోచనతో ముందుకు పోద్దని తెలియజేయండి. ధాన్యం అంట వీళ్ళు మా ఆఫీసుల ముందు ఇళ్ల ముందు వేసి పెడతారంట. తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,31 LMT అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే. ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. దేవేంద్ర ఫడ్నవీస్ గారి యొక్క ఆఫీస్కి ఫోన్ చేశారు. ఒక 1 month బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అపాయింట్మెంట్ అడిగారు వారి కోసం. అది దేనికోసం అడిగారు మనకు తెలియదు, వారి కోసం అడిగారు. అక్కడ ఎటువంటి రిక్వెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు, దేవేంద్ర ఫడ్నవీస్ గారి దగ్గర లేదు, వీళ్ళు అడగలే. సోయిలేని రామచంద్రరావు గారు, నీ హయాంలో అంటే నువ్వు ఇప్పుడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు బీజేపీ గ్రాఫ్ లేసేదేమో అన్న ఆలోచనతో మాట్లాడితే వర్కౌట్ కాదండి. ఈ రాష్ట్రంలో 66 లక్షల ఎకరాలల్లో రైతులు సాగు చేసిర్రు. 72 లక్షల పైచిల్కు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ అయింది. అడపా అక్కడక్కడ ఉన్నది కొన్ని జిల్లాలలో. మొత్తం కలిపి 75 లక్షల పైచిల్కు మెట్రిక్ టన్లు అత్యధికమైనటువంటి ఉత్పత్తితో ఈ రాష్ట్రంలో వరి పండింది. ఇది వాస్తవము. మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్న ప్రతి పంటను కొనాల్సిన అవసరం సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంది. ఎవరు జాగీర్ కోసం కొంటారు? ఎందుకు తెలంగాణపై విపక్ష? అవును, తెలంగాణలో నువ్వే చెప్తున్నావు 50,000 పైచిల్కు 50 లక్షల పైచిల్కు ఉన్నారని. నేనేమంటున్నా, 86% ఉత్పత్తి ఏదైనా ఎంఎస్పీలో ఉన్నటువంటి క్రాప్ కి సంబంధించినటువంటి గింజలను మీరు పంజాబ్ లో 86% కొంటారు, హర్యానాలో 70% కొంటారు, మధ్యప్రదేశ్ లో కొంటారు. మరి తెలంగాణకి ఎందుకు 30 నుంచి 40% మధ్యనే కొన్నారో చెప్పండి. ఇక్కడ పోతే ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవలేదంటారు ఫడ్నవీస్ గారిని. రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోయిన నెల మొదట్లోనే 6వ తారీఖు నాడే కమ్యూనికేట్ చేసిండు. గతంలో 148 మీటర్లు ఉండే, ఇప్పుడు 152 మీటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒకసారి కూర్చొని చర్చ చేద్దామని క్లియర్ గా డేట్ తో సహా ఉంది. ఇప్పుడు మీరు ఏమంటారు? ముఖ్యమంత్రి అసలు ఉత్తరమే రాయలేదు, ఉట్టిగానే ఏదో ముచ్చట చెప్తున్నా, ఆయనకు అసలు ఏదో మాటలు చెప్పాలన్న ఉద్దేశం తప్ప వాస్తవాలు ఏం మాట్లాడతలేడు అన్నాడు. మరి ఈ 2 ఉత్తరాలు అబద్ధమా?
తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే ప్రూఫ్ ప్రతిదానికి. అంటే ఎవిడెన్స్ లేదనుకుంటారో ఏమో, ఆయన మాట్లాడింది మీరు వీడియో చూడండి. దయచేసి రామచంద్రరావు గారు రాజకీయాలను కన్స్ట్రక్టివ్ గా చేయండి. ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న రైతులను రెచ్చగొట్టకండి. కిషన్ రెడ్డి గారు నిన్న మొన్న ఏదో ఆవేశపడిపోయి ఇబ్బందికి గురవుతున్నట్టుండు. ఆయనకు చెప్పండి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన మీద ద్వేషంతో చెప్పలేదు. ఇట్లాంటి మంచి పనులు ఏమని చెప్తుండు ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరము. ఎందుకంటే కేసీఆర్ తోటి మంతనాలు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఏం జరగొద్దన్న దరిద్రపు ఆలోచనతో ముందుకు పోద్దని తెలియజేయండి.